సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 36వ సర్గము. శ్రీరాముడు వనవాసమును సుఖముగా గడుపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపుమని దశరథుడు సుమంత్రుని ఆదేశించుట. అందులకు కైకేయి అభ్యంతరము చెప్పుట. వృద్ధమంత్రి సిద్ధార్థుడు కైకేయికి హితము పలుకుట. సుమంత్రుడు నయానా భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారు పలకనందున దశరథుడు తన ప్రతిజ్ఞకు మిక్కిలి బాధపడుతూ నిట్టూర్చుచు కంటతడి పెట్టిన సుమంత్రునితో మరలా ఇలా చెప్తున్నాడు. ఓ సుమంత్ర, రత్నములతో సుసంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము. మరియు ఆ సేనలతో కూడా నర్తకీమణులను, చతురోక్తులు పలుకు వారిని, మిగుల సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించుము. శ్రీరామునకు తోడుగా ఉండుటకును మల్లయుద్ధ ప్రదర్శనాదులతో ఆయనకు ఆహ్లాదమును గూర్చుటకును తగిన వారికి పలు విధములైన సువర్ణములను, రత్నములను, వస్త్రాదులను బహూకరించి వారిని ఆ సేనల వెనుక నడిపింపుము. ముఖ్యములైన ఆయుధములను, నగరవాసులను, ఆహార పదార్థములతో కూడిన బండ్లను, అడవులలో మార్గములను చూపునట్టి ఆటవికులను శ్రీరామునకు తోడుగా పంపుము. శ్రీరాముడు అడవులలో క్రూర మృగములను, ఏనుగులను వేటాడుచు అచ్చట లభించడి తేనెలను త్రాగుచు వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు రాజ్యసుఖములను గూర్చి అచ్చట తలంపడు. నిర్జనారణ్యములలో నివసించడి రామునికై ఎద్దులపైనను, ఒంటెలు మున్నగువానిపైనను నా ధనధాన్యములను పంపుము. అట్లు చేసినచో వనవాసకాలమున శ్రీరాముడు ఆయా పుణ్యస్థలములయందు యజ్ఞములను ఆచరిస్తూ, ఋత్విజులు మున్నగు వారికి యజ్ఞదక్షిణలను ఇస్తూ, ఋషులను సేవిస్తూ అచ్చట సుఖముగా ఉండగలడు. మిగుల బాహుబలము గల భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు. శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామునకు సమస్త పదార్థములను సమకూర్చుడు. దశరథుడు ఇట్లు పలకగా కైకేయికి భయం పట్టుకుంది. ఆమె ముఖము వెలవెలబోయింది, గొంతు పెగల్లేదు. అప్పుడా కైకేయి విచారగ్రస్తురాలై భయంతో వాడిపోయిన ముఖంతో రాజునకు ఎదురుగా నిలబడి ఇలా మాట్లాడింది. ఓ మహాసాధు, ఇతరులు మద్యమును పూర్తిగా త్రాగివేసిన తరువాత శూన్యమయ్యున్న సురాపాత్ర వలె అనుభవింపదగిన వస్తువులు ఏవీయూ లేకుండా నిర్జనమైన రాజ్యము భరతునకు అక్కర్లేదు అని కన్నులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుచున్న కైకేయితో దశరథ మహారాజు ఇలా అన్నాడు. ఓసి దుర్మార్గురాల, నీవు శ్రీరాముని వనవాస కార్యభారమును నాపై మోపి ఆ భారమును నేను మోస్తూ ఉండగా నన్ను నీ మాటల ఈటెలతో ఇట్లు ఎందుకు పొడుస్తున్నావు? నీచురాలా, నీవు ఇప్పుడు చేయుచున్న ప్రతిబంధక విషయమును వరములను అడుగుచున్నప్పుడే ఎలా ప్రస్తావించలేదు? వరాంగనయైన వరములను కోరిన ఆ కైకేయి కోపంతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగాన్ని దెబ్బతీస్తున్నాడని భావించింది. వెంటనే ఆమె ఇబ్బడి ముబ్బడి కోపంతోటి ఆయనతోటి ఇలా అంది. అయ్యా, నీ వంశము వాడే అయిన సగరుడు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజుని దేశం నుండి వెళ్ళగొట్టాడు. అట్లే ఇతనిని వనవాసమునకు పంపుట ఉచితమే. కైకేయి ఇట్లు పలుకగా దశరథ మహారాజు చీ అని ఆమెను చేదరించుకున్నాడు. అక్కడ ఉన్న జనులందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అంతమంది ఎదుట ఇట్టి చేదరింపులకు గురి అయినప్పటికీ ఆమెకు చీమ కుట్టినట్లయినా లేకుంది. ఆ సమయమున సిద్ధార్థుడు అని ఒక వృద్ధ మంత్రి అక్కడ ఉన్నాడు. అతడు కపట మెరుగనివాడు, రాజు మన్నలను చూరగొన్నవాడు. ఆ వృద్ధ సచివుడు కైకేయితోటి ఇలా అంటున్నాడు. అసమంజుడు వీధులలో ఆడుకుంటున్న బాలురను తీసుకుని వెళ్ళి వారిని సరయూ నదీ జలములలో ముంచుతూ ఉండేవాడు. అప్పుడు వారు కిరిబిక్కిరై ఊపిరాడక గిలగిల్లాడుతూ ఉండగా చూసి ఆ దుర్మతి ఆనందిస్తూ ఉండేవాడు. ఆ అసమంజుని ఆగడములను చూసి క్రుద్ధులైన పౌరులందరూ సగరుని కడకు వెళ్ళి రాష్ట్ర ప్రజలను కాపాడునట్టి, ఓ రాజా, అసమంజుడు పెట్టెడి బాధలకు మేము తట్టుకోలేకుండా ఉన్నాం కనుక అసమంజుడు గాని మేము గాని ఎవరో ఒకరమే ఈ నగరమున ఉండవలెను, తెలుపుము అని విన్నవించుకున్నారు. అంతటా రాజు మీ భయమునకు కారణమేమిటి అని అడుగగా
ఆ ప్రజలు ఆయనతోటి ఇలా చెప్పారు: ప్రభు, మతి తప్పిన ఈ అసమంజుడు వీధులలో ఆడుకుంటున్న మా కుమారులను బాలురను తీసుకుని వెళ్ళి మూర్ఖత్వముతో సరయూ నదిలో ముంచుతూ వెకిలిగా ఆనందిస్తున్నాడు. అంతటా మహారాజు ఆ ప్రజల మొరను ఆలకించి వారికి ప్రియమును గూర్చదల్చిన వాడే ప్రజాకంటకుడు దుష్టుడు అయిన తన పుత్రుని విడిచిపెట్టాడు. అసమంజుని అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై ఎక్కించి జీవితాంతము దేశము నుండి బహిష్కరించండి అని సగరుడు తన సేవకులను ఆదేశించాడు. ఆ అసమంజుడు ఒక పాపాత్ముని వలె గుణపమును గంపను చేతబట్టి నలుదెసలా తిరుగుతూ కందమూలములకై కొండలలోనూ కోనలలోనూ త్రవ్వసాగాడు. ధార్మికుడైన సగరుడు ఈ విధముగా దుష్టుడైన ఆ అసమంజుని వనములకు పంపివేశాడు. అది యుక్తమే. కానీ శ్రీరాముని అడవులకు పంపుటకు అతడు చేసిన పాపమేమిటి? ఎంతగా వెతికి చూసినను శ్రీరామునిలో ఒక చిన్న దోషం కూడా కనపడదు. ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చైనను ఉందేమో కానీ ఈ శ్రీరామచంద్రుని జీవితంలో మాత్రము ఇసుమంతయును లోపము లేదు. ఓ దేవి, నిజముగా శ్రీరామునిలో ఏదైనా ఒక దోషము నీకు కనపడినచో దానిని ఇప్పుడే చెప్పుము. వెంటనే ఆయనను అడవులకు పంపుదము. నిరంతరము సన్మార్గమున ప్రవర్తించు శిష్టుని, ఉత్తమ పురుషుని దేశ బహిష్కృతిని గావించుట ధర్మ విరుద్ధము. అది ఒక మహాపచారము. అట్టి అపచారమునకు ఒడిగట్టినవాడు అతడు ఇంద్రుడైనను సరే అతని వైభవము బుగ్గిపాలు కాక తప్పదు. ఓ దేవి, శ్రీరాముని విషయమున ఇంతవరకును నీవు చేసిన నిర్వాకము చాలును. ఆయన పట్టాభిషేకమునకు విఘాతమును కలిగింపవలదు. లోకాపవాదము నుండి అయినను నిన్ను నీవు రక్షించుకునుట మంచిది కదా. శోకముతో కృంగిపోయి దిగులుగా పడి ఉన్న దశరథ మహారాజు మంత్రియగు సిద్ధార్థుని మాటలను విని దీనమైన స్వరంతో కైకేయితోటి ఇలా అంటున్నాడు: ఓ దుర్మార్గురాలా, ఈ సిద్ధార్థుని పలుకులు నీకు రుచించటలేదా? నాకును నీకును ఏది హితమో తెలుసుకొనలేకున్నావా? సత్పురుషుల మార్గమును వీడి పెడదారినబడి దుష్కృత్యములకు పాల్పడుతున్నావు. రాజ్యాధికారమును సుఖ సంపదలను విడనాడి నేనును నేడే శ్రీరామునితో అడవులకు వెళ్ళెదను. ఇంక నీవును నీ భరతుడును ఈ రాజ్యమును నీ ఇష్టము వచ్చినట్లుగా మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకొనుడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 36వ సర్గము సంపూర్ణం. శుభం.